విషి సమర్పణ అభిలాష చేసుకోవాలి స్టార్ట్ చేసుకోవాలి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాం సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ శ్రీ కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాణి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్తవృంద. భగవతే వాసుదేవాయ వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భవతి ఉత్తమశ్లోకే భక్తిర్భవతి నష్టిభిः. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. భగవతి వాచారం కృపాతమహం వందే శ్రీగురుం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. శ్రీ రాధమతలోని జయ శ్రీ గౌరవ జగద్గురు పతిత పాప శ్రీ Thank you so much, Mataji Sindhujis, for joining to the session. మనం 18th చాప్టర్ లో ఉన్నాం కదా, ఏ శ్లోకంలో ఉన్నాం? 18th చాప్టర్ మాతాజీ 40వ శ్లోకం వరకు అయిపోయింది. 40 చెప్పాలి మాతాజీ. 40 ఒకసారి ఎక్సైట్ చేసుకుని డిస్కస్ చేసుకుందాం. అయితే ఇప్పటి వరకు మనకి లాస్ట్ క్లాస్ లో మనకి హ్యాపీనెస్ ఇన్ 3 మోడ్స్ చెప్పారు. అంటే మనం పొందే సుఖం కూడా 3 గుణాల్లో ఉంటుందని కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత ఏం చెప్తున్నారు శృతి? స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుంది మాతాజీ. సో 40 డిసైడ్ చేసుకున్నాం మనం. శ్రీ పృథివ్యాం వా నా తదస్తి పృథివ్యాం నా తదస్తి పృథివ్యాం వా పృథివ్యాం వా
ఈ దేవేషు వా పునః దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి చేర్ముక్తం సత్వం ప్రకృతి జైర్ముక్తం త్రిభిర్గుణైః యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః అస్తి పృథివ్యాం వా న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి చేర్ముక్తం సత్వం ప్రకృతి జైర్ముక్తం ఏభిః స్యాత్ త్రిభిర్గుణైః యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. ఉషామాతాజీ మీరు శ్లోకం సంవత్సరంలో హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ఓం నమో భగవతే వాసుదేవాయ. న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. సరోజా మాతాజీ మీరు కూడా శ్లోకం చెప్తారు. హరే కృష్ణ మాతాజీ ప్రణామ్. శ్రీల ప్రభుపాదకి జై. మాతాజీ మీ వాయిస్ కట్ అవుతుంది మాతాజీ. అవుతుందా మాతాజీ? ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నా తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద్ ప్రణామ్. కిషన్ ప్రభు మీరు కూడా శ్లోకం చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిః స్యాతి త్రిభిర్గుణై. ధన్యవాద్ మాతాజీ. అనురాధ మాతాజీ అనువాదించుకోండి. జై శ్రీకృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భౌతిక ప్రకృతి త్రిగుణముల నుండి విడివడినట్టి జీవుడు భూలోకమున గాని ఊర్ధ్వలోకములలో గాని దేవతలయందు గాని ఎచ్చోటను లేదు. హరే కృష్ణ మాతాజీ. శ్రీ పద్మ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద్ ప్రణామం. భాష్యం శ్రీల ప్రభుపాదికి జై. విశ్వమందంతటను గల ప్రకృతి త్రిగుణ ప్రభావమును శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ సంగ్రహపరచుచున్నాడు. హరే కృష్ణ. ధన్యవాదములు మాతాజీ. శ్రీకృష్ణ చాలా చిన్న పర్పోర్ట్ ఇచ్చారు. కృష్ణ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మనకి ఒక క్లియర్ విషయం చెప్తున్నారు. ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ఏ జీవి అయినా సరే, స్వర్గలోకాల్లో ఉన్న దేవతల్లో అయినా సరే, ఊర్ధ్వలోకాలు అంటే స్వర్గలోకాలు అన్నమాట, అక్కడ ఉన్న దేవతల్లో కానీ ఈ ప్రకృతి అంటే ఈ భౌతిక ప్రకృతి నుంచి ఈ మూడు గుణాలు ఏవైతే ఉంటాయో ఆ మూడు గుణాల ప్రభావానికి పూర్తిగా అతీతంగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు అని చెప్తున్నారు అనమాట. భూమి మీద కానీ ఊర్ధ్వలోకాల్లో కానీ ఈ మూడు గుణాల ప్రభావానికి పూర్తిగా అతీతంగా ఉండే జీవి లేరు అని చెప్తున్నారు అనమాట. మూడు గుణాలు అంటే ఏంటి? సత్వ రజ తమో గుణం. సత్వ రజ తమ గుణాలు. అయితే ముందు శ్లోకాల్లో మనం పొందే సుఖం కూడా మూడు గుణాల ప్రకారం ఉంటుందని కృష్ణ చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఈ భౌతిక ప్రపంచంలో శరీరాన్ని స్వీకరించిన ఏ జీవి అయినా సరే ఏదో ఒక విధంగా ఈ మూడు గుణాల ప్రభావంలో ఉంటాడు అని చెప్తున్నారు అన్నమాట. అయితే ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణం ఎక్కువగా కనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి సత్వగుణం ఎక్కువగా ఉంటుంది. మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళ సత్వగుణం ఎక్కువగా ఉంటుందని? సాత్వికంగా ఉండగలిగే వాళ్ళ లక్షణాలు, ఆహారము, వాళ్ళు ఉండే ప్రవర్తన బట్టి, వాళ్ళ లక్షణాలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ స్వభావాన్ని బట్టి మనం గుర్తిస్తాం అన్నమాట. అంటే కొంతమందికి జ్ఞానం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటారు, పరిశుభ్రంగా ఉంటారు, ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా, ఇంకా రెగ్యులేషన్ ఎక్కువగా ఉంటుంది, నియమబద్ధత ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు సత్వగుణంలో ఉన్నట్టు అన్నమాట. రజోగుణం అంటే ఎలా గుర్తిస్తాం మనం?
కోరికలు మాత్రం, కోరికలు, క్రోధము, సంపాదన, ఇంద్రియాలని అదుపులో ఉంచుకోలేకపోవటం, వీళ్ళందరూ రజోగుణానికి రజోగుణ స్వభావాలుగా చెప్పొచ్చు మాతాజీ. హరే కృష్ణ. రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు నిరంతరం ఏదో ఒకటి సాధించాలి అని ఉంటదంట. ఏదో పేరు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, ఈ ఫలితాల్ని పొందాలి అని ఎప్పుడు పరిగెడుతూ ఉంటారు అనమాట. అంటే అంత ప్యాషన్ లో ఉంటారు అనమాట. ఎప్పుడు ఆ రజోగుణం వాళ్ళని కూర్చొని ఏదో ఒక పని చేస్తూనే ఉండాలన్నమాట. తమో గుణంలో ఉండే వాళ్ళ లక్షణాలు ఏంటి అంటే వాళ్ళ చెడు లక్షణాలు అంత వ్యతిరేకంగా మంచి లక్షణం లేకపోవడము, సోమరితనము, బద్ధకంగా ఉండడము, ఇవన్నీ చేస్తారు. ఇతరులను సోమరితనం, మోసం చేయడం, అజ్ఞానం, మోహము, సోమరితనం, అజ్ఞానం, నిర్లక్ష్యం, అధిక నిద్ర, ఇలాంటి లక్షణాలు ఈ తమో గుణంలో ఉన్న వాళ్ళకి కనిపిస్తాయి అన్నమాట. అయితే మనం ఇక్కడ ఒక విషయం మనం ఇంకా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సాధారణంగా ఒక వ్యక్తి పూర్తిగా ఒకే గుణంలో ఉంటాడా? లేదు మాతాజీ, అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి. ఉండలేదు అన్ని మిక్స్ అయి ఉంటాయి. సో ఒక్కో సమయంలో ఒక్కో గుణం మనకి డామినెంట్ గా వస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి మనం ఉదయం తొందరగా లేచి స్నానం చేసి జపం చేసేసుకుంటే మనలో ఎక్కువ సత్వగుణ ప్రభావం ఉంటుంది అనమాట. అయితే ఏదో ఫలితం కోసం చాలా ఆందోళన పడిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. మనం అనుకోవాలి రజోగుణ ప్రభావం ఎక్కువగా ఉంది అని. ఒక్కొక్కసారి మనకి ఏ పని చేయాలనిపించదు, చాలా బద్ధకంగా ఎప్పుడు కొంచెం ఎక్కువ పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. మన బాధ్యతలు కూడా అంత ఆ రోజు కరెక్ట్ చేయాలనిపించింది అనమాట. అంటే మనం అనుకోవాల్సింది ఏంటంటే తమో గుణ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మన ఆలోచనలు, మాటలు, మనం చేసే పనులు, మనం తీసుకునే ఆహారం, మన సాంగత్యం, ఇవన్నీ ఈ గుణాల చేత ప్రభావితం అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనం అనుకుంటాం నేను నా ఇష్ట ప్రకారమే చేస్తున్నాను అని అనుకుంటాము, కానీ అది నిజమేనా? భగవంతుని ఇష్ట ప్రకారం ఈ త్రిగుణాలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సత్వ, రజ, తమో గుణాల ప్రభావం వల్ల మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం అన్నమాట. అంత మన ఇష్ట ప్రకారమే అనుకుంటాం కానీ మనకి 3 గుణాల ప్రభావం అనేది మన మీద ఉంటుంది. ఈ 3 గుణాల ప్రభావం నుంచి బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి? భక్తి చేయాలి, భగవంతుడికి శరణాగతి అవ్వాలి మాతాజీ. శరణాగతి అవ్వాలి, భక్తి చేసుకోవాలి. అయితే మనకి నిజానికి మనకి తెలియకుండానే ఈ 3 గుణాలు మన మనస్సుని, మన ప్రవర్తనని నడిపిస్తూ ఉంటాయి అన్నమాట. మన ప్రవర్తన కూడా ఈ గుణాల ప్రకారం ఉంటుంది, మన మనస్సు కూడా ఈ గుణాల ప్రకారం నడుచుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ గుణాల ప్రభావం మన మీద, అందరి మీద ఉంటుందని చెప్తున్నారు. అది భూలోకంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పట్లేదు కృష్ణ. ఊర్ధ్వలోకాల్లో వాళ్ళకి కూడా ఈ 3 గుణాల ప్రభావం నుంచి తప్పించుకోలేరు అని చెప్తున్నారు అనమాట. అంటే దేవతలు కూడా, అంటే దేవతలు మనకంటే ఎంతో ఉన్నత స్థితిలో ఉంటారు అనమాట. వారికి ఎక్కువ ఐశ్వర్యం ఉంటుంది, శక్తి ఉంటుంది, ఎక్కువ సుఖాలు ఉంటాయి, మనకన్నా దీర్ఘాయువు ఉంటుంది. అయినా సరే వాళ్ళు కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా గుణాల ప్రభావం అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఎక్కువగా సత్వగుణ ప్రభావం ఉంటుంది అనమాట. అందుకే చాలా మంది స్వర్గానికి వెళ్ళడం అంటే భౌతిక గుణాలని దాటడం అనుకుంటారు, కానీ భౌతిక గుణాలను దాటడం కాదని మనకి ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. అయితే భౌతిక ప్రపంచంలో కొద్దిగా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే ఊర్ధ్వలోకాలకు వెళ్ళడం, అంతేగాని ఈ గుణాల ప్రభావం నుంచి తప్పించుకోలేమని కృష్ణ క్లియర్గా చెప్తున్నారు. అయితే మనకి గుణాల ప్రభావంలో నుంచి ఎలా బయటపడాలని కూడా మనకు తెలుసు కదా. భక్తి చేసుకోవాలి, శరణాగతి అవ్వాలి భగవంతుడికి. అయితే ఎవరైతే ఈ భక్తి యోగాలో భగవంతుని సేవిస్తారో ఈ 3 గుణాలని దాటి బ్రహ్మభూత స్థితికి చేరుకుంటారని మనకి 14th చాప్టర్ లో కృష్ణ క్లియర్గా చెప్పారు. కేవలం సత్వగుణానికి రావడం మాత్రమే మన చివరి లక్ష్యం అవ్వకూడదని కూడా చెప్పారన్నమాట. సత్వగుణం మన ఆధ్యాత్మిక జీవితానికి అనుకూలంగా ఉంటుంది, కానీ అది కూడా భౌతిక గుణమే. మన అసలైన లక్ష్యం ఏంటంటే ఈ 3 గుణాలన్నింటినీ దాటి శుద్ధ భక్తిలో స్థిరపడడం అన్నమాట. అది మన లక్ష్యం అయి ఉండాలి అన్నమాట. త్రిగుణాలకి అతీతంగా వెళ్ళడం అనేది మన లక్ష్యం అయి ఉండాలి. సో అయితే మనం ఇది మన సొంతంగా ప్రయత్నిస్తే సాధ్యమవుతుందా త్రిగుణాల నుంచి బయటకి పడడం? భగవంతుని కృప ఉండాలి, భగవంతుడి కృప ఉండాలి, ఆయన ఆశ్రయాన్ని తీసుకోవాలి, హరినామాన్ని జపించాలి, ఇంకా భగవద్గీత, శ్రీమద్ భాగవతం వినాలి, భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరించాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి, ఇంకా గురువు వైష్ణవుల సేవ చేయాలి. ఇలాంటి భక్తి కార్యక్రమాలు చేయడం వల్ల, ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల మనకి క్రమంగా ఈ గుణాల ప్రభావం నుంచి బయటకు వస్తాం అన్నమాట. మనకి శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్తారనమాట, భక్తుడు బయటికి భౌతిక ప్రపంచంలో పని చేస్తున్నట్టు కనిపిస్తారు, కానీ పని వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఆ పని భగవంతుని సంతోషపెట్టడం కోసం చేస్తున్నారు కాబట్టి అది భౌతిక కర్మగా
పరిగణించబడదు అని చెప్తారనమాట. అంటే భక్తిలో కూడా కర్మలు చేస్తారు, భక్తిలో కూడా జ్ఞాన యోగా చేస్తారు, అంటే శాస్త్రాధ్యయనం చేస్తారు, భక్తిలో కూడా అన్ని చేస్తూ ఉంటారు, కానీ అది కర్మగా పరిగణించబడదు అని చెప్తారు అన్నట్టు ప్రభుపాద. ఎందుకంటే అవన్నీ మనం భగవంతుడి సంతోషం కోసం చేస్తున్నాం, మన కోసం చేయట్లేదు కాబట్టి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వంట చేస్తున్నాం అనుకోండి, మన మన రుచి ఇంద్రియ తృప్తి కోసం చేసుకొని వండుకొని తింటే అది భౌతికమైన చర్య అవుతుంది. సో అదే వంట మనం భగవంతుడికి భోగా ఆఫర్ చేయడానికి, సమర్పించడానికి వండితే అది భగవంతుడి సేవ అవుతుంది అనమాట, భగవంతుడిని సంతోషపరచడానికి చేసేది అవుతుంది. అండ్ మనకి కూడా ప్రసాదం లభిస్తుంది, అది ఎలాగో లభిస్తుంది, కానీ మన ఉద్దేశం ఎలా ఉండాలంటే నేను ఇది భగవంతుడి కోసం చేస్తున్నాను అనే ఉద్దేశం ఉండాలన్నమాట. కర్మ ఒకటే కదా, వంట చేసుకోవడం కర్మ ఒకటేను, ఒకటే మాతాజీ. ఒకటే, కానీ ఉద్దేశం అనేది వేరే అనమాట. మన ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. అయితే మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు ఈ 3 గుణాల ప్రభావం మన మీద ఉంటుంది. అండ్ ఇంకా మనం ఈ సత్వగుణంలో ఉండడం మాత్రమే అది పరిపూర్ణత కాదు అనేది మనం గుర్తుంచుకోవాలన్నమాట. భగవంతుడి ఆశ్రయం తీసుకుని చేసే ప్రతి పనిని ఆయన సేవగా మార్చుకొని చేయడం ద్వారా మనం ఈ 3 గుణాల నుంచి బయటకు వెళ్ళగలమని మనం తెలుసుకోవాలన్నమాట. సో అయితే మనం ప్రతిరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఏదైనా పని చేస్తున్నప్పుడు మనల్ని ఏ గుణం ప్రభావితం చేస్తుంది అని మాత్రమే కాకుండా, మనం ఈ పనిని భగవంతుడి సేవగా నేను ఎలా మార్చుకోగలను అనే ఆలోచన వచ్చిందంటే ఆటోమేటిక్ గా మనకి ఈ గుణాల ప్రభావం నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట. అండ్ ప్రతి కృష్ణుడిని మన జీవితాన్ని సెంటర్ గా పెట్టుకోవాలన్నమాట. కృష్ణాన్ని సెంటర్ లో పెట్టుకుంటే ఆయన కృప వల్ల క్రమంగా మనం ఈ గుణాల నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట. అప్పుడు మనకి మెల్లగా శుద్ధ భక్తి అనే స్థితికి వెళ్ళిపోతాం, కాబట్టి మనకి ఖచ్చితంగా ఈ గుణాల నుంచి బయటకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ శ్లోకంలో మన కృష్ణ అది చెప్పారు. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం. క్లియర్ గానే ఉందా ఈ శ్లోకం? నెక్స్ట్ శ్లోకం కూడా చూద్దాము. కృష్ణ ఏం చెప్తున్నారు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప అని ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః క్షత్రియ విషాం బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప శూద్రాణాం చ పరంతప. మాతాజీ వినిపించట్లేదా మాతాజీ? కట్ అవుతుంది మాతాజీ, వాయిస్ కొంచెం కట్ అవుతుంది మాతాజీ. వాయిస్ వస్తలేదు మాతాజీ మీది. కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః సరోజ మాతాజీ శ్లోకం విశ్లేషించండి. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణాం. శ్రీల ప్రభుపాదికి జై. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణాం. హరి బోల్ మాతాజీ. రాణి మాతాజీ మీరు శ్లోకం విశ్లేషించండి. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణాం. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. ప్రభాకర్ ప్రభు మీరు కూడా శ్లోకం చెప్పండి. అనువాదమా మాతాజీ? శ్లోకం చెప్పండి. హరే కృష్ణ. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. హరే కృష్ణ మాత. సరోజ మాతాజీ శ్లోకం అనువాదం చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. అనువాదం. పరంతప ప్రకృతి త్రిగుణములచే కలిగిన గుణస్వభావములను అనుసరించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు విభజింపబడుదురు. హరే కృష్ణ మాతాజీ.
చూసాము. సో ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి ఈ 3 గుణాలు ఏవైతే ఉంటాయో సత్వ రజ తమో గుణాల ప్రభావంలో ఉంటాడని చెప్పారు. ఇప్పుడు ఆ 3 గుణాల ప్రభావాన్ని బట్టి మనుషుల స్వభావాలు సామర్థ్యాలు అంటే వాళ్ళకి సహజంగా ఎలా వస్తాయి అనేది అవన్నీ వేరువేరుగా ఉంటాయని చెప్తున్నారు అనమాట. ఆ 3 గుణాల ప్రభావం వల్ల వాళ్ళ స్వభావం వాళ్ళ సామర్థ్యాలు సహజంగా వాళ్ళు చేసే పనులు వేరువేరుగా ఉంటాయని చెప్తున్నారు. మనకి ఇదే సేమ్ విషయం మనకి 4.13 లో చెప్పారు. ఎవరికైనా గుర్తుంది? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యాకర్తారం వ్యయం అని చెప్పారు. అంటే ఆయన ఏం చెప్పారు, ఈ చాతుర్వర్ణ్యం ఈ 4 వర్ణాలు నేనే సృష్టించానని చెప్పారు కదా. ఈ శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే ఈ 4 సహజమైన ఈ వర్ణాల గురించి చెప్తున్నారు అన్నమాట. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇంకా వారి పనులు వారి స్వభావం నుంచి వచ్చిన గుణాల ఆధారంగా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అంటే స్వభావ ప్రభావ గుణే అంటున్నారు. అంటే ఒక వ్యక్తిలో సహజంగా ఉండే గుణాలు, సహజంగా ఉండే స్వభావం, ఇంకా వాళ్ళ సామర్థ్యాలు అవన్నీ సహజంగా ఉంటాయని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ విభజన ఏదైతే ఉందో ఈ చాతుర్వర్ణ్యం కేవలం ఒక వ్యక్తి ఒక కుటుంబంలో జన్మించాడు అనే దాని మీద ఆధారపడి ఉండదు అని కృష్ణ మనకి ఇంతకుముందు కూడా క్లియర్ గా చెప్పారు. సో అతనిలో ఉన్న గుణాలు ఏంటి, అతను చేసే పని ఏంటి అనే వాటి మీద ఆధారంగా నిర్ణయించబడుతుంది అని చెప్పారనమాట. సో ప్రభుపాదుల వారు కూడా మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, సో ఒకరు బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించినంత మాత్రాన వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు? లేదు మాతాజీ. లేదు ఎలా అవుతారు వాళ్ళ బ్రాహ్మణులు? వాయిస్ కట్ మన అవుతుంది. గుణాలను బట్టి ఆయన సత్వగుణంలో ఉన్న బ్రహ్మజ్ఞానం గుణాలు ఉండాలన్నమాట. ఆ గుణాలని బట్టి కరెక్ట్, గుణాలని బట్టి వాళ్ళు చేసే కర్మల్ని బట్టి వాళ్ళు బ్రాహ్మణులా కాదా అనేది మనకు తెలుస్తుంది అనమాట. మిగతా వర్ణాలు కూడా సేమ్, జన్మ ఆధారంగా కాకుండా గుణం ఇంకా కర్మ ఆధారంగా గుర్తించబడతాయని చెప్తున్నారు అనమాట. సో సమాజంలో ప్రతి ఒక్కరి స్వభావం ఒకేలా ఉండదు. కొంతమందికి జ్ఞానం అధ్యయనం చేయడం ఇష్టం, అది అధ్యయనం చేసి ఇతరులకు బోధించడం ఇష్టం. ఇంకా వాళ్ళు ఆధ్యాత్మిక మార్గదర్శనం ఎలా చేస్తారంటే వాళ్ళు సహజంగా వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణ స్వభావం కలిగిన వాళ్ళు కాబట్టి. సో ఇంకొంతమంది ఉంటారు నాయకత్వం వహించడం చాలా ఇష్టం, అంటే ప్రజలు రక్షించడం, అన్యాయాన్ని ఎదిరించడం, ఇంకా పరిపాలన చేయడం, ఇవన్నీ సహజంగా వచ్చేస్తాయి అన్నమాట, ఎందుకంటే వాళ్ళకి క్షత్రియ స్వభావం ఉంటుంది కాబట్టి. సో ఇంకొంతమందికి వ్యవసాయం చేయడం, వ్యాపారం చేయడం, సంపాదన సక్రమంగా నిర్వహించడం, ఇంకా గోవుల సేవ చేయడం, ఇలాంటి పనుల్లో వాళ్ళకి సామర్థ్యం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి వైశ్య స్వభావం ఉంటుంది కాబట్టి. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళకి సహాయం చేయడం అనమాట, అంటే వాళ్ళ నైపుణ్యం అంతా వేరే వాళ్ళకి సహాయం చేయడంలో ఉంటుంది, శ్రమ చేయడంలో ఉంటుంది, సేవ చేయడంలో ఉంటుంది, ఇంకా వేరే వేరే వృత్తుల్లో పని చేయడంలో సహజంగా వాళ్ళకి కేపబిలిటీస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు శూద్ర స్వభావం కలిగిన వాళ్ళు, అంటే మిగతా 3 వర్ణాలకి వీళ్ళు సహాయంగా ఉంటారన్నమాట. సో ఈ 4 విభాగాల్లో ఏది అనవసరం కాదు, అన్ని అవసరమైన పనులు, అవునా కాదా? ఏ ఒక్కటి లేకపోయినా మనకి ప్రాబ్లం అవుతుంది, అవునా అవునా కదా? అవునా? కరెక్ట్. చూడకూడదు అనమాట. అంటే భగవంతుడే చెప్తారనమాట, శరీరంలో ఈ ఒక్కొక్క గుణాలు ఉన్న వాళ్ళు ఆయన శరీరంలో ఒక్కొక్క పార్ట్ ని సూచిస్తాయని చెప్తారనమాట. శరీరంలో తల, చేతులు, కడుపు, కాళ్ళు వేరే వేరే పనులు చేసినప్పటికీ అన్ని శరీరం అంతా సరిగ్గా పనిచేయడానికి అన్ని అవసరమేనా? సో అలానే మన సమాజంలో కూడా మనకి ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉండాలంటే ఈ 4 విభాగాల సేవలు కూడా మనకి చాలా అవసరం అన్నమాట. కానీ సమస్య ఎప్పుడు వస్తుందంటే ఒక వ్యక్తి తన స్వభావాన్ని అర్థం చేసుకోకుండా ఇతరుల పనుల్ని అనుకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. కొంతమందికి బ్రాహ్మణ స్వభావం లేకపోయినా సరే బ్రాహ్మణులాగా అనుకరించడానికి ప్రయత్నించినప్పుడు, లేదంటే క్షత్రియ స్వభావం లేకుండా క్షత్రియులుగా అనుకరించడానికి ప్రయత్నించినప్పుడు అసలు సమస్య అనేది వస్తుంది అనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఒకే విధమైన పని సరిపోదు, మనకి సహజంగా వచ్చిన సామర్థ్యాన్ని మనం గుర్తుంచుకొని దాన్ని బాధ్యతగా ఉపయోగించుకోవడం ముఖ్యం అనమాట. అయితే ఇది నా స్వభావం అని చెప్పి మనం ఒక్కొక్కసారి మన బలహీనతల్ని కూడా సమర్థించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అంటే ఉదాహరణకి మనకి కోపం రావడం, సోమరితనంగా ఉండడం, లేదా బాధ్యతల్ని తప్పించుకోవడం, ఇవన్నీ మన స్వభావం అని చెప్పడం సరైన విషయం కాదనమాట.
సో మనం బాధ్యతలు తప్పించుకోవడం కోసం ఇది నా స్వభావం కాదు అని చెప్పి తప్పించుకోవడం మంచిది కాదని చెప్తున్నారు. సో మన స్వభావానికి అనుకూలమైన సేవని గుర్తించుకొని భక్తి ద్వారా మనం ఆ స్వభావాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు భక్తి ద్వారా మనం బ్రాహ్మణ క్వాలిటీస్ ని కల్టివేట్ చేసుకోవచ్చు. భక్తి ద్వారా మనం బ్రాహ్మణ క్వాలిటీస్ నుంచి కూడా శుద్ధ సత్వాకి వెళ్ళి బయటికి రావచ్చు అనమాట. ఆ కల్టివేషన్ చేయొచ్చు. కానీ మిగతా ఇన్ జనరల్ సొసైటీలో మనం చేయాల్సింది మన స్వభావానికి తగ్గట్టుగా మనకి ఏదైతే ఆ స్వభావం నుంచి వస్తుందో ఆ పని చేయడం మంచిదని మన కృష్ణ ఇంత ముందు 4th చాప్టర్ లో కూడా చెప్పారనమాట. సో మనం ఏ వర్ణమైనా సరే మనం అసలైన గుర్తింపు ఏంటి? అసలు మన గుర్తింపు ఏంటి? స్వరూపై కృష్ణేన నిత్యదాస్ మాతాజీ. దివ్యేర స్వరూపమై కృష్ణేర నిత్యదాస్ అనేది మన స్వభావం. మనం ఎప్పుడు భగవంతుడికి నిత్యదాసులం అనేది గుర్తుంచుకోవాలి. అదే మన అసలైన గుర్తింపు అనమాట. అంటే మనం బ్రాహ్మణులైనా, క్షత్రియులైనా, వైశ్యులైనా, శూద్రులైనా ఎలాంటి పనులు చేస్తున్నా భగవంతుడిని ప్రేమతో సేవ చేయాలన్నమాట. ప్రతి ఒక్కరూ అలా చేయడం వల్ల మన అసలు స్వరూపం ఏంటి? ఆధ్యాత్మిక స్వరూపం, ఆధ్యాత్మిక పరిపూర్ణత పొందగలుగుతాం. అందుకని మన పని ఏంటనేది మాత్రమే కదా, పనిని ఎవరి సంతోషం కోసం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం అన్నమాట. అంటే మన జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచుతున్నాము, లేదంటే ఏదైనా ఒక నాయకత్వం వహిస్తున్నాము, ఏదైనా సంపాదిస్తున్నాము, ఏదైనా వృత్తి నైపుణ్యం ఉంది, ఇవన్నీ మనం కృష్ణ సేవలో ఉపయోగిస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అదే మన ఆధ్యాత్మిక పురోగతికి మార్గంగా మారుతుందని మనకి ప్రభుపాదుల వారు చాలాసార్లు వరకు మనం చదివిన చాప్టర్స్ లో చాలాసార్లు చెప్పారు. సో తర్వాత శ్లోకాల్లో కృష్ణ ఏం చెప్తారంటే, ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వాళ్ళకి సహజంగా ఏమేమి గుణాలు ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనకి నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారన్నమాట. సో నెక్స్ట్ శ్లోకాలు సెట్ చేసుకుందాం. ఇది క్లియర్ గానే ఉందా? 42 క్లియర్. చమోదమస్తపః శౌచం శాంతిరాజమ ఆర్జవమేవ చ రాజవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ స్వభావజం శమోదమస్తపః శౌచం శాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం స్వభావజం. ప్రభాకర్ ప్రభు మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ. శమోదమస్తపః శౌచం శాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. హరే కృష్ణ. కిషన్ ప్రభు మీరు కూడా శ్లోకం చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. శమోదమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. ధన్యవాదాలు మాతాజీ. సరోజ మాతాజీ మీరు కూడా శ్లోకం చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. శమోదమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. హరే కృష్ణ మాతాజీ. జయశ్రీ మాతాజీ అనువాదం చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. దండాత్ ప్రణాం. హరే కృష్ణ. అనువాదం చదవండి. హరే కృష్ణ. అనువాదం. శాంతి ఇంద్రియము నిగ్రహము, తపస్సు, శుచి, శౌచము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము అను సహజ గుణము లక్షణములచే బ్రాహ్మణులు కర్మ చేయుదురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ అవకాశం.
కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు? శమో దమస్ తప శౌచం అంటున్నారు. అంటే ఈ ముందు శ్లోకంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వాళ్ళ జన్మ ఆధారంగా కాకుండా వాళ్ళ సహజమైన గుణాల ఆధారంగా, కర్మల ఆధారంగా విభజించబడతాయని చెప్పారు ఆ 4 వర్ణాలు. ఇప్పుడు ఈ శ్లోకంలో బ్రాహ్మణ స్వభావం కలిగిన వ్యక్తిలో కనిపించే ఈ 9 ముఖ్యమైన లక్షణాలని వివరిస్తున్నారు అన్నమాట. సో అవి శమ, ధమ, తపస్, శౌచం, శాంతి, ఆర్జవం, జ్ఞానం, విజ్ఞానం, ఇంకా ఆస్తిక్యం. ఈ 9 లక్షణాలు ఉంటాయని చెప్తున్నారు అనమాట. క్షమ అంటే ఏంటంటే మనస్సుని అదుపులో ఉంచుకోవడం అనమాట. సో మనసు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఒక విషయం నుంచి ఇంకో విషయానికి పరిగెడుతూ ఉంటుంది. చిన్న పరిస్థితి ఏదన్నా మనకి అనుకూలంగా లేని ఎదురైతే ఆందోళన వచ్చేస్తుంది. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే బాధ అనేది వచ్చేస్తుంది, లేదంటే ఒకసారి కోపం వచ్చేస్తుంది అనమాట. క్షమ అంటే ఏంటంటే అలాంటి మనసుని మనం బుద్ధితో నియంత్రించుకోవడం అనమాట. సో మనస్సు ప్రతి ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని అనుసరించకుండా మనకి ఇది అనుకూలమైందా కాదా అని మనకి బుద్ధి చెప్తూ ఉంటుంది అనమాట. ఇంటెలిజెన్స్ ఏదైతే మనకి చెప్తూ ఉంటుందో దాని మాట వినాలన్నమాట. అండ్ ఇంకా మనం ఈ మనం చేసే ప్రతిదీ భక్తికి సహాయం అవుతుందా లేదా, మనం భగవంతుని ప్లీజ్ చేస్తున్నామా లేదా అని ఆలోచించడం అనమాట. క్షమ అంటే మైండ్ ని కంట్రోల్ చేసుకోవడం అనమాట. సో మనస్సుని కంట్రోల్ చేసుకొని భగవంతుని నామరూప గుణ లీలల మీద మనం నిమగ్నం చేసుకోవడం, అది మెల్లగా మనకి కంట్రోల్ అనేది అవుతుంది అనమాట. అది బ్రాహ్మణులకి ఉండే మొదటి లక్షణం. నెక్స్ట్ ఏంటంటే దమ. సో శమ, దమ రెండు ఇంద్రియ నిగ్రహణే. శమ అనేది మనసుని కంట్రోల్ చేసుకోవడం, దమ అనేది ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం అన్నమాట. ఇంద్రియాలంటే కళ్ళకి చూడాలనిపించే ప్రతిదీ చూడడం, వినాలనిపించే ప్రతిదీ వినడం, నాలుక ఏది కోరుకుంటే అది తినడం, ఇవన్నీ కాకుండా ఇంద్రియ నియంత్రణ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇంద్రియాలకి మనం సేవకులుగా ఉండకూడదు, ఇంద్రియాలు మనకి సేవ చేయాలన్నమాట. అంటే ఇంద్రియాలు మనల్ని నడిపించకూడదు, మనం ఇంద్రియాలని నడిపించాలన్నమాట. సో భక్తుడికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివోటీకి కృష్ణ ప్రసాదం మాత్రమే స్వీకరిస్తారు అనమాట. అంటే నాలుక కోరుకున్నదల్లా తినరు వాళ్ళు, భగవంతుడికి సమర్పించిన ప్రసాదం మాత్రమే స్వీకరిస్తారు. చెవులకి ఏది అనిపిస్తే అది వినరు, భగవంతుడి కథ వినడానికి ప్రయత్నిస్తారు. కళ్ళకి ఏది కనిపిస్తే అది చూడాలనుకోరు, భగవంతుడికి సంబంధించినవి భగవంతుడి దర్శనానికి ఉపయోగిస్తారు. మనకి అంబరీష్ మహారాజు ఎలా ఉపయోగించారు ఆయన ఇంద్రియాల్ని, అలా భక్తులు అలా చేయడానికి ట్రై చేస్తారు. సో బ్రాహ్మణులకి ఆ కంట్రోల్ అనేది, ఆ నియంత్రణ అనేది ఉంటుంది అనమాట. సో ఇంద్రియాల్ని భగవంతుని సేవలో పెట్టడమే వాటిని నియంత్రించడానికి బెస్ట్ వే అని చెప్తారనమాట. సో ఇంద్రియ కంట్రోల్, ఈ సెన్స్ కంట్రోల్ ఉండాలంటే ఆ సెన్సెస్ ని మనం రైట్ ఎంగేజ్మెంట్ లో పెట్టాలన్నమాట. అంటే సరైన ఉపయోగంలో మనం పెట్టాలని చెప్తున్నారు. సో బ్రాహ్మణులకి ఆ క్వాలిటీ ఆటోమేటిక్ గా ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇది ఏంటంటే తపస్సు. అంటే తపస్సు అంటే ఏంటంటే మన శరీరాన్ని కొంచెం అంటే అనవసరంగా బాధ పెట్టుకోవడం కాదు, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మనం అవసరమైన నియమాలని కొంచెం పాటించడం. అంటే కొద్దిగా అసౌకర్యం వచ్చినా సరే మనం నిజాయితీగా పాటించడం. అంటే పొద్దున్నే లేవడం, ఒక్కొక్కసారి చలికాలంలో పొద్దున్నే లేవడం చాలా కష్టంగా ఉంటుంది, కానీ మనం ఖచ్చితంగా పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో లేస్తాము, భగవంతుని నామ జపం చేసుకుంటాము, ఇవన్నీ చేస్తాం కాబట్టి ఆ ఉన్నతమైన లక్ష్యం కోసం మనం ఆ నియమాన్ని పాటిస్తాం అనమాట. అది తపస్సు అంటే. అంటే ఈ రోజుల్లో తపస్సు అంటే మనం వెళ్ళి అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడం అలాంటివి ఉండవు కదా. సో ఈ రోజుల్లో తపస్సు అంటే మన శరీరాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని కొన్ని నియమాలకి బద్ధంగా వ్యవహరించడం, అది కూడా మంచి రైట్ ఎంగేజ్మెంట్ కోసం అన్నమాట. మన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మనం కొన్ని నియమాలను పాటించడం, శరీరాన్ని కొద్దిగా బాధగా అనిపించినా మనం ఆ నియమాల్ని పాటించడం, అది తపస్సు అంటే అన్నమాట. అంటే ఉదయం లేవడం, జపం చేయడం, ఏకాదశి లాంటి నియమాల్ని పాటించడం, శాస్త్రాలు చదవడం, ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో అవి ఆచరించడం, అది కూడా తపస్సే అనమాట. ఇవి తపస్సులో భాగాలని మనం అనుకోవచ్చు. అంటే మనకి మనస్సు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు, మనకి శాస్త్రాలు చెప్పినట్టు గురువు కృష్ణ చెప్పినట్టు మనం పాటించడం, అది తపస్సు అనుకోవచ్చు అన్నమాట. అది నిజమైన తపస్సు. సో బ్రాహ్మణులకి ఇది ఒక లక్షణం ఉంటుంది. నెక్స్ట్ ఇది శౌచం అన్నమాట. శౌచం అంటే ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా రెండు విధాలుగా, అంటే బాహ్యంగా అంతర్గతంగా పరిశుభ్రంగా ఉంచడం అన్నమాట. అంటే ఇది 2 రకాలుగా ఉంటుంది. బాహ్య పరిశుభ్రత అంటే ఏంటంటే మనం శరీరాన్ని నీట్ గా ఉంచుకోవడం, మంచి దుస్తులు ధరించడం, ఇల్లు నీట్ గా పెట్టుకోవడం, పూజా స్థలం మన భగవంతుడి ఆల్టర్ ఏదైతే ఉంటుందో అది నీట్ గా పరిశుభ్రంగా ఉంచుకోవడం, అది బాహ్యంగా శుభ్రత. ఇది ఇంటర్నల్ అంటే ఏంటంటే అంతర్గతంగా ఏంటంటే మనస్సులో అసూయ, ద్వేషం,
ఇంకా స్వార్థం, అహంకారం ఇలాంటివన్నీ తొలగించుకొని శుభ్రంగా పెట్టుకోవడం అన్నమాట. ఇవన్నీ మలినాలు అన్నమాట. ఏవైతే ఉంటాయో ఇవన్నీ అసూయ, ద్వేషం, అహంకారం, స్వార్థం ఇవన్నీ మలినాలు. అవన్నీ ఉంటే మనకి మనసు శుభ్రంగా ఉన్నట్టు కాదు, ఇంటర్నల్ గా శుభ్రంగా ఉన్నట్టు కాదు. పరిశుభ్రత ఉన్నామంటే ఈ లక్షణాలన్నీ లేకపోవడం అన్నమాట. మనకి ఏదైతే స్నానం శరీరాన్ని శుభ్రం చేస్తుంది, మన హృదయాన్ని ఏది శుద్ధి చేస్తుంది? హరినామం మాతాజీ, హరినామం, హరికథ. హరినామం శుభ్రం చేస్తుంది. అందుకే మనకి చేతో దర్పణ మార్జనం అంటారు. అంటే హరినామం మన హృదయం అనే అద్దంపై ఉన్న మలినాల్ని శుభ్రం చేస్తున్నాం. మనం రోజు చదువుకుంటాం కదా, శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు కదా, చేతో దర్పణ మార్జనం. సో అలా హరినామం మన మనసులో ఉన్న మలినాల్ని శుభ్రం చేస్తుంది అనమాట. అందుకే మనం హరినామాన్ని అసలు వదలకూడదు. ఇప్పుడు హరినామం ఒక్కటే మార్గం. మన మనసులో ఉన్న ఈ మలినాలు, అన్షడ్ మార్గాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటి నుంచి బయటికి రావడానికి ఒకే ఒక మార్గం హరినామం. సో నెక్స్ట్ ఇది శాంతి. శాంతి అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కష్టాలు వచ్చినాయి అనుకోండి, లేదంటే ఎవరైనా మిగతా వాళ్ళు మనకి నచ్చని విధంగా ప్రవర్తించినప్పుడు మనకు వెంటనే కోపం వచ్చేస్తుంది అనమాట. సహనం అనేది పోతుంది. శాంతి అంటే సహనం అన్నమాట. సహనం అంటే ఏంటంటే ఎవరైనా తప్పు చేసినా సమర్థించడం కాదు, ఆ పరిస్థితిని బట్టి మనం శాంతంగా దాన్ని అర్థం చేసుకొని ప్రతీకార భావం అనేది ఉంటుంది కదా, అది లేకుండా శాస్త్రబద్ధంగా స్పందించడం అన్నమాట. ఇప్పుడు ఎవరైనా మనకు కోపం తెప్పించే విషయాన్ని చెప్పినా సరే మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. శాస్త్రబద్ధంగా మనకి ఏం చెప్పారు, మనం ఏం చెయ్యాలి అని మనం ఆలోచించాలి అన్నమాట. వెంటనే దానికి రియాక్షన్ వచ్చేసి మనం పెద్దగా అరిచేసి ఇదేంటి ఇలా చేస్తున్నాం అనేసి అలా అనకూడదు అనమాట. బ్రాహ్మణ స్వభావం కలిగిన వ్యక్తి చిన్న చిన్న విషయాలకి ఆ కోపం, ఆ ఉద్రేకం అనేది ఉండదన్నమాట. అంటే వాళ్ళు సమదృష్టితో ఉంటారన్నమాట. సుఖ దుఃఖాలు తాత్కాలికమైనవని వాళ్ళు ఆలోచిస్తారు, వాటిని ఓర్పుతో భరిస్తారు. అంటే ఇప్పుడు భగవంతుడి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళకి సహించరు, అది సహనం కాదనమాట. కానీ ఏదైనా వాళ్ళు సిచ్యుయేషన్ ని బట్టి వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, శాస్త్రపరంగా రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు అన్నమాట. అది సహనం. ఇంకా నెక్స్ట్ ఆర్జవం. ఆర్జవం అంటే ఇప్పుడు మనకి ఈ లోకంలో కలికాలంలో ఉన్న ఒకే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే హిపోక్రసీ అంటారు. మనసులో ఒకటి ఉంటుంది, బయటికి ఇంకోలాగా మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా నిజాయితీగా ఉండడం అన్నమాట. అంటే కొంతమంది అలా కూడా మోసాలు అవన్నీ చేస్తూ ఉంటారన్నమాట. అంటే కొంతమంది ఎలా అంటే తనను తను గొప్పగా చూపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, లేకపోతే ఏదో ఒక మాటలు చెప్పి ఇతరుల్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇవన్నీ బ్రాహ్మణ లక్షణాలు కావన్నమాట. సో నిజమైన బ్రాహ్మణుడు ఎప్పుడు సత్యాన్ని చెప్తూ ఉంటాడు అనమాట. అతని ఆలోచనలు, మాటలు, పనులు ఇవన్నీ కోఆర్డినేషన్ ఉంటది. అంటే మనసు ఒకటి చెప్తే మాట ఇంకోటి చెప్తుంది, మైండ్ ఇంకోటి ఆలోచిస్తూ ఉంటది, అలా ఉంటది అనమాట. సో మైండ్ శుద్ధంగా ఉంటుంది, చేసే పని శుద్ధంగా ఉంటుంది. ఏది మైండ్ లో ఉంటుందో అదే చేస్తారనమాట. మైండ్ లో ఒకటి ఉంచుకొని బయటకు ఒకటి చెప్పడం అలాంటివి చేయరు. అయితే ఎవరిని మోసం చేయడానికి కొంతమంది అమాయకంగా ఎవరైనా ఉంటే వాళ్ళు మోసం చేసేసే అవకాశం తీసుకుందామని ట్రై చేస్తూ ఉంటారు. అది బ్రాహ్మణ లక్షణం కాదనమాట. సో బ్రాహ్మణులు ఏదైతే సత్యమో, ఏదైతే నిజాయితీగా చేయాలో అదే చేస్తారు. మైండ్ లో ఒకటి బయటకు ఒకటి చేయరు అనమాట. సో నెక్స్ట్ ఇది జ్ఞానం. జ్ఞానం అంటే శాస్త్రాలని అధ్యయనం చేయడం, శాస్త్రాలను తెలుసుకోవడం. అంటే భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఏవైతే మనకి ప్రామాణిక శాస్త్రాలు ఉంటాయో వాటి ద్వారా ఆత్మ జ్ఞానాన్ని, భగవంతుడి జ్ఞానాన్ని, అసలు ప్రకృతి, కాల, కర్మ. మనకి భగవద్గీతలో ఒక 5 టాపిక్స్ ఉంటాయి కదా, ఏంటవి 5 టాపిక్స్? జీవుడు, జగత్తు, జగదీశు, జగదీష్, కాలం, కర్మ. ప్రకృతి. 5 విషయాల గురించి. సో ఈ 5 విషయాల గురించి అధ్యయనం చేయడం అన్నమాట. అంటే నేను శరీరం కాదు, నేను భగవంతుడికి దాసుని, నేను కృష్ణుడి అంశని అని, కృష్ణుడే భగవంతుడు, నా సహజమైన ధర్మం ఆయన సేవించడం. ఈ సత్యాన్ని శాస్త్రాల ద్వారా అర్థం చేసుకోవడమే జ్ఞానం అన్నమాట. సో అంటే ఈ జ్ఞానాన్ని ఎలా అంటే కేవలం సమాచారం కోసం కాదనమాట. సాధు శాస్త్రాల నుంచి సత్యాన్ని తెలుసుకోవాలి, మన సొంతంగా తెలుసుకోకూడదు. అది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అది జ్ఞానం అంటే. జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటారనమాట. ఆ జ్ఞానం అనేది ఒక లక్షణం ఈ బ్రాహ్మణులకి. సో విజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానానికి విజ్ఞానానికి ఏంటి డిఫరెన్స్? ఆచరణలో పెట్టడం విజ్ఞానం, జ్ఞానాన్ని ఆచరించాలి మాతాజీ, అది విజ్ఞానం మాతాజీ. ఇంప్లిమెంటేషన్.
సో జ్ఞానం అంటే సత్యాన్ని తెలుసుకోవడం, విజ్ఞానం అంటే ఆ సత్యాన్ని ఆచరించి అనుభవించడం అన్నమాట. ఆచరణలో పెట్టడమే విజ్ఞానం. అంటే నేను శరీరం కాదు ఆత్మ నేను చెప్పడం జ్ఞానం. కానీ ఆ శరీరానికి సంబంధించిన చిన్న సమస్య వచ్చిన వెంటనే పూర్తిగా మనం ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచించకుండా శారీరక దృష్టితో ఆలోచించమంటే అది విజ్ఞానం అవుతుందా? కాదు మాతాజీ. అందుకే మనం విజ్ఞానం అంటే ఏంటంటే మనం జ్ఞానం సంపాదించడం వరకు పర్వాలేదు, దాన్ని ఆచరణలో పెట్టడం అనేది మనం ఎప్పుడైతే చేస్తామో మనం జ్ఞాన విజ్ఞానంగా మారుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం వంట పుస్తకం చదివినంత మాత్రం రుచి తెలుస్తుందా? అంటే ప్రసాదాన్ని స్వీకరించినప్పుడే అనుభవంలోకి వస్తుంది, అవునా కాదా? సో అలానే మనకి అనుభవంలోకి రావాలంటే అది ఇంప్లిమెంటేషన్ చేయాలన్నమాట. దాన్ని ఆచరణలో పెట్టాలి. శాస్త్రాన్ని కేవలం చదవడం మాత్రం చదివితే దాన్ని జ్ఞానం అంటారు. దాన్ని జీవితంలో ఆచరించి ఆధ్యాత్మిక ఫలితాన్ని అనుభవిస్తే అది విజ్ఞానం అంటారు అన్నమాట. సో నెక్స్ట్ లాస్ట్ లక్షణం ఏంటంటే ఆస్తిక్యం. ఆస్తిక్యం అంటే మనకి శాస్త్రాలు ఇంకా భగవంతుడి పైన దృఢమైన విశ్వాసం ఉండడం అన్నమాట. సో భగవంతుడు ఉన్నాడని జనరల్ గా సాధారణంగా నమ్మడం కాదు. సో వేద శాస్త్రాలు భగవంతుడి ఏదైతే చెప్తున్నారు ఇన్స్ట్రక్షన్స్, గురుగారి ఇన్స్ట్రక్షన్స్, ఇంకా వైష్ణవులు ఏం చెప్తున్నారు, ఇవన్నిటి మీద దృఢమైన విశ్వాసం కలిగి ఉండడం అన్నమాట. అంటే ఇప్పుడు మనం కృష్ణుడు చెప్పింది సత్యమని అంగీకరించి దానికి అనుకూలంగా జీవించడం ఆస్తిక్యం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు చేస్తాం మనం. కష్టమైన పరిస్థితి వచ్చింది అనుకోండి, మనకి ఇప్పుడైనా భౌతికంగా కష్టాలు వచ్చినప్పుడు నేను ఇంత భక్తి చేస్తున్నాను, నాకు కష్టాలు వచ్చినాయి, నాకు అసలు ఏంటి నమ్మకం రావట్లేదు అని అనిపించకూడదు అనమాట. మనం ఎలాంటి సిచ్యుయేషన్ లో అయినా మన ప్రహ్లాద్ మహారాజ్ ని గుర్తుంచుకోవాలి. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన హరినామాన్ని వదిలేశారా? వదిలిపెట్టలేదు. ఆయన కష్టాలు వచ్చినాయి, నేను ఇంత హరినామం చేస్తున్నా, నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, మనం ఊహించలేము అనమాట. మన తండ్రి గారే ఆయన్ని అంత ఇబ్బందుల్లో పడేస్తారు. ఎలాంటి సిచ్యుయేషన్స్ అంటే మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము. మనకైతే అలాంటి సిచ్యుయేషన్స్ ఎప్పుడు రావు. అలాంటి జనరల్ గా అన్ని సిచ్యుయేషన్స్ మనకి ఈ కలికాలంలో సత్యయుగంలో ఆయన అంత అనుభవించిన కలియుగంలో కూడా మనం ఎప్పుడు ఊహించలేము. అలాంటి సిచ్యుయేషన్స్ లోకి వెళ్ళినా సరే ఆయన భగవంతుడి మీద ఆస్తిక్యాన్ని వదలలేదన్నమాట. ఆ దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం ఏదైతే ఉంటుందో, ఆ దృఢమైన నమ్మకం ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు వదలలేదన్నమాట. సో అలా మనం కూడా ఉంటే అది బ్రాహ్మణ లక్షణం అవుతుంది అనమాట. ఈ 9 గుణాలు బ్రాహ్మణ స్వభావానికి సహజమైన లక్షణాలని కృష్ణ చెప్తున్నారు అనమాట. అయితే ఒక వ్యక్తి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడా లేకపోతే వేరే కుటుంబంలో పుట్టాడా అనేది ప్రధాన విషయం కాదు. మనకి ఆ గుణాలు అతనిలో ఉన్నాయా లేదా, అతని ప్రవర్తన, అతని కర్మ వీటికి అనుగుణంగా ఉందా లేదా అనేది ముఖ్యం. దాన్ని బట్టే ఆ స్వభావం అనేది నిర్ణయించబడుతుంది అనమాట. సో బ్రాహ్మణులు ఏం చేస్తారు, సమాజానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఆధ్యాత్మికంగా మిగతా వాళ్ళకి మార్గదర్శనం చేస్తూ ఉంటారు అనమాట. అందుకని వాళ్ళకి మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, ఈ పరిశుభ్రత, నిజాయితీ, శాస్త్ర జ్ఞానం ఇవన్నీ కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఈ గుణాలన్నీ లేకుండా ఇతరులకి ఉపదేశాలు స్టార్ట్ చేస్తే గనుక వాటికి మీద అంత ఆ ఉపదేశాలకి అంత ప్రభావం ఉండదని చెప్తున్నారు. సో అయితే ఈ గుణాలు బ్రాహ్మణులకు మాత్రమే అవసరమని మనం భావించకూడదు. భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ లక్షణాలని అభివృద్ధి చేసుకోవాలన్నమాట. అంటే ఈ బ్రాహ్మణుల లక్షణాలని మనం వదిలేయకూడదు అనమాట. భక్తుల ఖచ్చితంగా మనం, ఎందుకంటే త్రిగుణాలకు అతీతంగా వెళ్ళాలంటే ఈ గుణాలు ఖచ్చితంగా అవసరం అవుతాయి. శుద్ధ భక్తికి ఈ మనసు నిగ్రహణ అవసరము, ఇంద్రియ నిగ్రహణ అవసరము. ఇప్పుడు మనం చెప్పుకునేవి భక్తికి అవసరమైనయే కదా. మనం ఈ శ్లోకం విని నేనే వర్ణానికి చెందుతాను అని ఆలోచించకుండా ఈ లక్షణాలను నేను ఎలా అభివృద్ధి చేసుకోవాలి అని ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పే లక్షణాలన్నీ భక్తులకి ఉండాల్సిన లక్షణాలు, బ్రాహ్మణులకి మాత్రమే కాదు. సో మనందరం కూడా ఇవన్నీ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. సో ఈ శ్లోకంలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉన్నతమైన స్థానం, అంటే ఈ బ్రాహ్మణ స్థానం అనేది జన్మతో రాదు. శుద్ధమైన గుణాలు, ఈ శాస్త్ర జ్ఞానం, ఈ జ్ఞానానికి అనుకూలంగా ఆచరణ చేయడం వల్ల మనం ఈ గుణాలన్నింటినీ భగవంతుని సేవలో ఉపయోగించడం వల్ల మన జీవితం నిజమైన సార్థకత వస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట 18.42 నుంచి. సో ఈ 9 లక్షణాలు బ్రాహ్మణులకు ఉండవలసినవి, భక్తులకి కూడా ఉండవలసిన లక్షణాలు అన్నమాట. క్లియర్ గా ఉందా?
నెక్స్ట్ రేపు చూద్దాము 43 నుంచి. దీనికి ఎక్కువ పర్పోర్ట్స్ ఏం లేవు, కానీ మనం ఇంతకుముందు చెప్పిన పర్పోర్ట్స్ లో కూడా మనకి క్లియర్ గా చెప్పారు ప్రభుపాద. సో మనం దాని నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మనకి 18th చాప్టర్ కూడా సగం వరకు అయిపోయినట్టుంది. ఇంకా సగం ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనమాట. స్టే ట్యూన్. రేపటి నుంచి 43 కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడుగు. మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏమైనా ఉందా ప్రభు? మాతాజీ ఇప్పుడు వినిపిస్తుంది మాతాజీ? వినిపిస్తుంది ప్రభు, చెప్పండి. ఓకే. ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో కాక ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి జీవులకు కూడా ఈ 3 గుణాల్లో ఉంటారని తెలిసింది మాతాజీ. అంటే దేవీ దేవతలు కూడా ఈ 3 గుణాల్లో ఉంటారు అప్పుడప్పుడు. అంటే మన 3 గుణాలు ఉండవు ప్రభు. సత్వగుణం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అది కూడా భౌతికమైన గుణమే కదా. అంటే మనం ఊర్ధ్వలోకాల్లో సత్వగుణం ఎక్కువ. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ కాంబినేషన్ ఉంటుంది. మనకి ఎప్పుడు ఒక్కొక్క గుణం డామినేట్ అవుతా ఉంటది. అంటే మనకి టైం ని బట్టి కూడా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో మనకి సత్వగుణం ఎక్కువ ఉంటుంది. ఆ టైం ని బట్టి మన స్వభావాన్ని బట్టి గుణాలు మారిపోతూ ఉంటాయి. అండ్ ప్రకృతి మన మీద, అంటే ఈ పపెట్ షో మనకి ఒక ఫోటో ఉంటుంది కదా భగవద్గీతలో. 3 సత్వరజ తమో గుణాలు 3 అమ్మాయిల్ని చూపిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ 3 వాళ్ళని ఆడిస్తున్నట్టుగా మనందరం వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మల్లాగా కనిపిస్తుంటుంది కదా. ఒక పిక్చర్ ఉంటుంది మన భగవద్గీతలో. సో దాని ప్రభావం వల్ల మనం వాళ్ళు ఆడించినట్టు ఆడుతూ ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఇస్కాన్ లో ఆచార్యులకి ఏంటంటే శుద్ధ సత్వంలో ఉంటారు కదా మాతాజీ. వాళ్ళు సత్వగుణం కాక శుద్ధ సత్వంలో ఉంటారు కదా. త్రిగుణాతీతంగా ఉంటారు వాళ్ళు. త్రిగుణాతీతంగా అదే. మరి అలాంటప్పుడు ఆ ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా శుద్ధ సత్వంలో ఉంటారా మాతాజీ? అందరూ ఒకలా ఉంటున్నారు, బట్ ఇన్ జనరల్ చెప్తున్నారు. మామూలుగా ఇప్పుడు భూమి మీద జనరల్ గా ఉండే విషయాలు ఏంటంటే అందరికి ఈ త్రిగుణాల మీద, ఈ త్రిగుణాల ప్రభావం అనేది ఉంటుంది. దాని నుంచి బయటకు వచ్చే వాళ్ళు భక్తులు అవుతారు అన్నమాట. భక్తిలోకి వచ్చిన వాళ్ళకి బయటకు వచ్చేస్తారు. వాళ్ళకి త్రిగుణాల ప్రభావం అనేది ఉండదన్నమాట. ఉండదు. లోకాల్లో కూడా అంతే ఉంటుంది. లోకాల్లో కూడా ఎవరైతే భగవంతుడి ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళకి ఈ గుణాల ప్రభావం అనేది ఉండదన్నమాట. వాళ్ళకి జనరల్ గా డామినెంట్ గుణం ఏముంటుందంటే సత్వ గుణం ఉంటుంది ఊర్ధ్వ లోకాల్లో ఉన్న వాళ్ళు. ఓకే మాతాజీ. ఓకే. సంధ్యా మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. నా ప్రశ్న ఉంది, శ్లోకం చదవమని చేశారు. మాత చదవడానికే చేశాను. హరే కృష్ణ మాతాజీ. ఇంకేం ప్రశ్నలు లేకపోతే మనం ఈరోజు క్లోజ్ చేసుకుందాం. రేపు క్లాస్ లో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. అంశాకల్పతరు పతికానం పాపనేది వైష్ణవి మాతాజీ ధన్యవాద ప్రణామ్ మాతాజీ. చాలా చక్కగా చెప్పారు మాతాజీ. హరే